జాబ్ చేస్తూ లా చదవచ్చా అని చెప్పి కొంతమంది అడిగారనమాట. ఫస్ట్ థింగ్ ఏంటంటే అలాంటివన్నీ చేయకూడదనమాట. చేశారు అంటే గనుక కాలేజ్‌కి పెద్ద దెబ్బే, మీకు పెద్ద దెబ్బే. మీరు కనుక గవర్నమెంట్ ఎంప్లాయీ అయ్యి మీరు లా చేయాలి అనుకుంటే మీరు ఎడ్యుకేషన్ లీవ్ అయితే తీసుకోవాల్సుంటుంది. లీవ్ తీసుకోకుండా మీరు గనుక 1 డే అయినా కూడా సరే మీరు ఎడ్యుకేషన్‌లో ఉన్నట్టు మీరు చూపిచ్చారు అంటే మాత్రం మీ ఉద్యోగం మాత్రం ఉష్ పటాక్ ఎళ్ళిపోతుందనమాట. అట్ ద సేమ్ టైమ్ కాలేజ్‌లో స్టాఫ్‌ని కూడా సస్పెండ్ చేయొచ్చు, డిస్మిస్ చేయొచ్చు, ఏమైనా కూడా చేయొచ్చు. ఇంతకుముందు ప్రీవియస్‌గా మీరు జాబ్ చేసి తర్వాత మీరిప్పుడు లా చేయాలి. ఒకవేళ కొంతమంది అడుగుతున్నారు. మాకు పీఎఫ్ ఉంది, అకౌంట్ ఉంది. మేము ఐటీ సైడ్ ఉండిన్నాము. ఇప్పుడు లా చేయాలనుకుంటున్నాము. ఎలా మరి అనేసి. అయితే మీరు ప్రీవియస్‌గా జాబ్ చేశారు. ఇప్పుడు మీరు జాయిన్ అయ్యేటప్పుడు మీరు జాబ్ చేస్తున్నట్లు మాత్రం డిస్క్లోజ్ చేయకూడదనమాట. కనిపించింది అంటే మాత్రం మిమ్మల్నయితే సీట్ అలాట్ అయినప్పటికీ కూడా మీకైతే కాలేజ్ వాళ్ళు అలో చేయరు మిమ్మల్ని. సో, జాబ్ చేస్తూ మాత్రం లా అనేది చదవకూడదు అనమాట. మీరు మీ ఎడ్యుకేషన్ చేయాలి, లా చదవాలి అనుకుంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే మీరు ఎడ్యుకేషన్ లీవ్ పెట్టుకోవాల్సుంటుంది. తర్వాత దానికి సంబంధించిన ప్రూఫ్ కూడా కోర్ట్‌లో మీరు కాలేజ్‌లో సబ్మిట్ చేయాలనమాట. మీరు ఇలా ఎడ్యుకేషన్ లీవ్‌లో ఉన్నట్టు, లా జాయిన్ అవుతున్నట్టు. అండ్ మీరు గనక ప్రైవేట్ సెక్టార్ అయితే మీరు ఇంతకుముందు గనక జాబ్ చేసి ఇప్పుడు జాబ్ చేయలేదు అంటే మాత్రం ఒకవేళ కాలేజ్ అడిగింది అంటే ప్రూఫ్ సబ్మిట్ చేయాలి. లా చదువుకున్న టైంలో మీరు కనుక జాబ్ చేశారు అంటే మాత్రం ఎప్పటికైనా కూడా తర్వాత రిస్క్ ఉంటుంది. ఎందుకంటే ఎవరైనా కూడా సరే కంప్లెయింట్ ఇచ్చారు అంటే మిమ్మల్ని బార్‌లోకి అలౌ చేయరు. మీకు లైసెన్స్ అనేది ఇవ్వరు. ఒకవేళ మీరు కనుక లైసెన్స్ తెచ్చుకున్నప్పటికి కూడా అది క్యాన్సిల్ చేసే అవకాశాలయితే చాలా ఉన్నాయన్నమాట. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా పేజ్‌ని ఫాలో కూడా చేసేయండి.